నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ టిట్కో గృహ నివాసితుల విద్యుత్ సమస్య పరిష్కారంలో భాగంగా 8 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం. స్వప్నిల్ నగర్లో లాంఛనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. జగ్గంపేట మండలం ఎనిపక శివాలయం వద్ద ఘనంగా భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ మహోత్సవం. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం. కాకినాడ 21వ డివిజన్ జె రామారావుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులు పెంచిన జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే కార్యక్రమం. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెబుతూ కరెంటు బిల్లులు పన్నుల రూపంలో పట్టి పీడిస్తున్నారన్న జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, టిట్కో గృహ నివాసితుల విద్యుత్ సమస్య పరిష్కారంలో భాగంగా స్వప్నిల్ నగర్లో సుమారు 8 కోట్ల వ్యయంతో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం నూతన విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 నెలల ముందు ఈ సబ్స్టేషన్ ఆవశ్యకత గురించి కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్తో కలిసి చర్చించడం జరిగిందని, అనంతరం కార్యరూపం దాల్చి 3 నెలల్లో ప్రారంభించడం జరగడం మంచి పరిణామం అని అన్నారు. ఈ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుతో టిట్కో వాసులకు పర్లపేట నివాసితుల్లో వోల్టేజ్ సమస్య అధిగమించడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుతం జగన్నాథపురంలో ఈ వోల్టేజ్ సమస్య ఉందని, దానికి పరిష్కారం కోసం నూతనంగా 2 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కాకినాడ బీచ్ రోడ్ సమీపంలో భారీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ స్వప్నిల్ కాలనీలో 33/11 kVA ఒక సబ్స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. 6 నెలల క్రితం నేను వంగగీత మేడం గారు, ఎంపీ మేడం గారు చేతులుగా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇమీడియట్గా అధికారులందరూ కూడా శ్రద్ధ వహించి, కాంట్రాక్టర్ గారు కానీ అధికారులు కానీ ఇమీడియట్గా వితిన్ 3-4 monthsలోనే కంప్లీట్ చేస్తారు. దీన్ని ఇక్కడ సబ్స్టేషన్ రావడం చాలా అవసరం, ముఖ్యంగా టిట్కో హౌసెస్. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ టిట్కో హౌసెస్ కోసం ప్లాన్ చేసిన చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏరియాలో రాబోయే 4-5 years వరకు కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కనుక అడిగిన అందరూ కూడా పవర్ ఇచ్చే అవకాశాన్ని మనకి ఈ సబ్స్టేషన్ ద్వారా కలుగుతుందని తెలియజేసుకుంటూ సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ నిర్మించాం. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సబ్స్టేషన్ కూడా బీచ్ రోడ్లో కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో త్వరలోనే కాకినాడ వరకు లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కానీ జగన్నాథపురంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. జగన్నాథపురంలో ఒక 2 సబ్స్టేషన్లు రిక్వైర్మెంట్ ఉంది. త్వరలోనే ఆ సమస్య కూడా పరీక్షిస్తామని తెలియజేస్తాం.